హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, అవికా వైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్లోని వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన వీడియోస్ని హైప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీ అందరి కోసం ఇద్దరు స్నేహితురాళ్ళు ఒకే ఇంటి తోడికోడళ్ళు పార్ట్ 5ని తీసుకొచ్చేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. లెట్స్ వాచ్ ద వీడియో. అది అత్త జరిగింది. సావిత్రి ఆంటీ వచ్చి ఇంట్లో అంతా రచ్చ చేసేసింది. పాపం శృతిని అలా తిట్టిందావే. ఆ సావిత్రిని చూస్తేనే అర్థమవుతుంది, పొగరు చాలా ఎక్కువ తనకి. నన్నైతే అత్తయ్య అనే పిలువమంటోంది. నువ్వు ఆమె జోలికి వెళ్ళకే. కోపంతో నేనేమైనా చేపిస్తుందేమోనని భయమేస్తుంది. అంత సీన్ లేదు. నాకేమైనా జరిగితే వినయ్ ఊరుకుంటాడా? వినయ్ ఎందుకు ఊరుకోడు? వినయ్కి నీకు ఏంటి సంబంధం? వెళ్ళి చెప్పొచ్చానన్నావు. వచ్చానత్త, కానీ మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాము. నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. ఏమో అనే నీ కథలు నాకేం అర్థం కాదు. ఫ్రెండ్ అంటావు, లవర్ అంటావు, ఏమో అంటావు. కనీసం మీ అమ్మ వాళ్ళు వచ్చే టైం కన్నా అడిగితే కరెక్ట్ క్లారిటీ ఇవ్వు. ఏం క్లారిటీ? ఏం లేదు. మరి మధుని విడిచిపెట్టి ఎందుకు వచ్చావే? కాసేపు అక్కడ ఉండకపోయావా? పాపం బాధపడుతూ ఉంటుంది. బాధపడితే బాధపడని, నేనేం చేయను. గట్లంటవేందే? నీ దోస్తు కాదా అది? దోస్తే గాని నన్ను తిట్టింది. తిట్టిందా నిన్ను? అందరిని తిడుతుంది అది, అక్కడ ఉన్న వాళ్ళందరినీ. విను ఇచ్చిన ఫోన్ అయితే రోడ్లో వేసి దంచింది. ఆ? రోల్ ఉంటుంది కదా, అందులో వేసి దంచింది. ఏందే అంత సైకో లెక్క తయారవుతున్నారు మీరు? రోట్లేసి దంచుడేందే? మనుషుల్ని వేసి దంచినట్టు వేస్తావేందే? ఫోన్నే కదా వేసింది. సైకో అంటవేంది? చిన్నప్పుడు మా అమ్మ దంచుతా ఉంటే మేము కూడా పోయి చేసేటోళ్ళం. అటు ఇటు అని కింద ఏలిరుకుతుండే సచ్చేటోళ్ళం. పానం పోతుండే, ఏలు పచ్చడి అవుతుండే. గసంటే బాడీ వేసి దంచుడు అంటవేందే? బాడీ వేసి దంచామా అని అడిగాను నేను. బాడీ వేసి దంచడు అనలే. అవ్వా, పానం సుయ్యమంటుంది. విను అయితే చాలా ఫీల్ అవుతున్నాడు. ఇవన్నీ చెప్పినావు ఆయనకి? మధు చాలా ఫీల్ అవుతుంది. నీ మొహం కూడా చూడడానికి ఇష్టపడట్లేదని చెప్పాను. అది ఏం చెప్పుడే? ఆడు ఉంటాడా పోతాడా ఇన్నోడు? మరి వాడు కొంచెమైనా సిగ్గుందావే? ఇన్ని రోజుల నుంచి టైంపాస్ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నతోటి మాట్లాడొచ్చు కదా కూర్చోబెట్టి. నువ్వెందుకు చెప్తలేవే మరి ఆ సావిత్రిని కూసోబెట్టి? నీ కోడల్ని నేను కాదు, నేను ఇంకెవరినో లవ్ చేస్తున్నా అని ఎందుకు చెప్తలేవు? హలో, ఫస్ట్ వినయ్ ఇంకొక అమ్మాయిని లవ్ చేసిండు, నేను కాదు. అర్థమైందా? లేకపోతే వినయనే పెళ్లి చేసుకుందావా అని? అవును, మరి అలా జరిగింది కాబట్టి విక్కి నాకు కనిపించాడు. లేకపోతే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేస్తాం? ఏం లేదు. మధు అయితే వినుని అసలు పెళ్లి చేసుకొని అంటోంది. ఆ ఇంట్లో అడుగు పెట్టే సమస్య లేదంటోంది. పాపం విన్ను చాలా ఫీల్ అవుతున్నాడు. అది చాలా మొండిదత్త, నీకు తెలుసు కదా. దానికి ఇంకా వాళ్ళ అమ్మ సపోర్ట్ కూడా ఉంది. ఆంటీకి కూడా ఈ సంబంధం అంతగా నచ్చలేదు. చూసావుగా, ఇలానే. మరి ఇప్పుడు ఎలానే? ఎలా అంటే, ఆంటీ దానికి వేరే సంబంధాలు చూస్తుందట. ఆంటీకి పాపం విక్రమ్ని పెళ్లి చేసుకోవాలని ఉండే, మధుకి. బావ వరుస అవుతాడు కదా? అవునత్త, ఆంటీకి ఎప్పటి నుంచో ఇది డ్రీమ్. ఎలాగైనా విక్రమ్కి మధునిచ్చి పెళ్లి చేయాలని. విక్రమ్కి కూడా ఆంటీ అంటే చాలా ఇష్టం. యూఎస్ నుంచే మొత్తం ఇక్కడికి వచ్చేసాడంటే ఆలోచించు. అవునే, ఉద్యోగం కూడా ఇడిచిపెట్టుకొని వచ్చిండు. మధు లవ్ చేసింది వినయ్ని. వినయ్ కూడా చాలా మంచివాడు. కానీ ఇప్పుడు అది చేసుకొని అంటుంది కదనే. అందుకే అత్త, విక్రమ్ని పెళ్లి చేసుకోమని చెప్పాను. మీ బావని పెళ్లి చేసుకోవే అని వచ్చేసాను. ఏంటిదే? విక్రమ్ని? మధుకి చెప్పాను అత్త, విక్రమ్ని పెళ్లి చేసుకోమని. అంటే నువ్వు నాకు చెప్పింది, నువ్వు లవ్ చేసింది ఈయనను కదా అవే? ఆయన వేరేనా? ఇతనే అత్త, నా విక్కినే చేసుకోమన్నాను. నీకేమైనా మెంటల్ అవే? నువ్వేమన్నా అనుకో, మధు విక్కి పెళ్లి చేసుకోవాలి. వాళ్ళు హ్యాపీగా ఉండడం నేను చూడాలి. చూసి అక్షంతలేసి ఆశీర్వదించి ఏం చేస్తావే? మూలకు కూర్చుంటావా? యూఎస్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను.
నిన్ను ఒక అయ్య చేతిలో పెట్టి నీకు పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది అనుకున్నాం. నువ్వెందుకు ఇట్లా చేస్తాను? ఇక మమ్మల్ని విడిచిపెట్టవా? జీవితాంతం నేను పట్టుకొని కూర్చున్నావే. మెంటల్ మాట్లాడతావేందే? నువ్వు చేసుకోనగానే అది చేసుకుంటుందా నువ్వు లవ్ చేసినోని? ఇంకెవరినైనా తీసుకొస్తే వాడు మంచోడు కాకపోతే? ఇది ముందే పిచ్చిది, చాలా సెన్సిటివ్. నాకు అదే టెన్షన్గా ఉంది. అయితే నువ్వు త్యాగం చేసుడేందే? పిసనా నీకేమన్నా? ఇది ఇంతే. ఆంటీ అనుకున్నదే కరెక్ట్. మధుకి విక్రమ్కి పెళ్లి చేయాలి అంతే. మరి వినయ్ ఏమనగానా నువ్వు పెళ్లి చేసుకుంటావు ఏందైనాను? ఛీ, ఏంటత్త నువ్వు? వినయ్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అంతే. ఏం బెస్ట్ ఫ్రెండ్లో ఏమో, కొన్ని రోజులు ఫ్రెండ్ అంటారు, కొన్ని రోజులు లవర్ అంటారు, కొన్ని రోజులు అన్నయ్య చేసుకుంటామంటారు. 100 రకాలు ఉన్నారు ఇవాళటోళ్ళు. నాకే పిచ్చెక్కుతుందిడా నువ్వు చెప్తా ఉంటే. ఇక సావిత్రికి ఏ పని ఉంటుంది సపడేక పిసలేసిపోతుండే, మీరు మంచి పెళ్లి చేసుకుందరు అయిపోతుండే. నువ్వు జోకులు చేయకత్తా, నాకే బాధగా ఉంది. విక్కీని బాధ పెడుతున్నానేమోనని. పాపం మధ్యలో ఆయన ఏం చేసిండే? అత్త మీద కోపం దుత్తం మీద తీసిందట నీలాంటిది ఒకటి. ఆ సావిత్రి మీద కోపం పాపం మీ పిల్లగాని మీద ఎందుకు తీస్తున్నావే? నా ఫ్రెండ్ మధుకి మంచి హస్బెండ్ రావాలి, అది విక్రమ్ అంతే. విక్రమ్ ఒప్పుకోకపోతే? వాడే ఒప్పుకుంటాడు. నేను దూరం వెళ్ళిపోతాను కదా. ఆంటీ రిక్వెస్ట్ చేసిందనుకో, మధు పరిస్థితి ఇలా ఉందని, సరే అని త్యాగం చేస్తాడు. నీ గురించి ఆలోచించడా? నేను వాడికి బ్రేకప్ చెప్పేస్తాను, అందుకే యూఎస్ వెళ్తానంటున్నాను. వెళ్ళిపోతాను, ఇంకా నేను అక్కడే ఉంటాను. ఆంటీ కొంచెం బాధతో మధు గురించి చెప్పిందంటే చాలు, వాడు కరిగిపోయి మధుని పెళ్లి చేసుకుంటాడు. నాకు అదే కావాలి, నాకు అంతే చాలు. అక్కడికి పోయి ఏం చేస్తావే? అక్కడోళ్ళనే పెళ్లి చేసుకుంటావా? పెళ్ళి అంటావేంటత్త? నేను అసలు పెళ్లి చేసుకోను. ఈ జన్మకి ఇంతే చాలు. నీకు మెదడు పనిచేస్తలేదే. రాను రాను మెదడు చిన్నగా అవుతుంది, పెద్దగా ఒకడు కాదు. నువ్వేమన్నా అనుకో, నేను ఎవరు చెప్పినా వినా. నేను పెళ్ళే చేసుకోను. మరి వినయ్ ఏమంటున్నాడు? ఆయన కొంచెమన్నా దిమాక్ లేదానే? ప్రేమించిన అమ్మాయిని గట్ల విడిచిపెడతాడా? ఎవరిని పడితే అలాని పెళ్లి చేసుకోమని విడిచిపెడతాడా? వినయ్ మధుని విడిచిపెట్టాడని ఎవరన్నారు? వినయ్ గురించి నాకు తెలుసు. మధుని విడిచిపెట్టాడు, అలా అని తనని ఫోర్స్ కూడా చేయడు. వాడు అలాగే ఉండిపోతాడు. ఇక్కడ నువ్వు ఇట్లే ఉండిపోతావా? మంచిగా ఉన్నారే. ఇక పిల్లగాంతోటి అన్నీ చేసినా అన్నావు, సిగ్గున్నదావే కొంచెమన్నా నీకు? గట్ల ఎట్లా విడిచిపెడతావే? లేకపోతే ఏంది టార్చర్ అత్త? దాని పెళ్లి చూపులప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు టార్చర్. హ్యాపీగా యూఎస్లో మమ్మీ డాడీ దగ్గర ఉండక ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడానా? ఇలాగే జరుగుతుంది నాకు. మంచి పని అయింది. ఏ పిచ్చిదానా, ఎప్పుడు కూడా మనం వెంటనే డెసిషన్ తీసుకోవద్దు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అర్థమవుతుందా? ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. కాలం మారుతున్న కొద్దీ పరిస్థితులన్నీ మారిపోతాయి, తలకిందులవుతాయి తెలుసా? మొత్తానికి ఆ విద్య అనుకున్నది సాధించింది. తను ప్రేమించిన వాణ్ణి దక్కించుకుంది. నువ్వేమో ప్రేమించిన వాణ్ణి వదులుకుంటున్నావు. ఊరికే వదులుకోవట్లేదు కదా, దానికి ఒక ఇది ఉంది. నా స్నేహితురాలు, దాని సంతోషమే నాకు కావాలి. నువ్వు యుఎస్కి వెళ్తావు, సరే వాళ్ళు పెళ్ళి చేసుకుంటారు. మరి దానికి మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం వచ్చిందనుకో ఎవడు చూసుకుంటాడే మరి? స్నేహితురాలు అంటున్నావు, అట్లా విడిచిపెట్టి వెళ్ళిపోతావా? అందుకే కదత్తా నేను దాన్ని విక్రమ్ని చేసుకోమన్నాను. వాడు దాన్ని ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు. నువ్వు ఇక్కడ ఉంటావుగా, చూడు. నేను ఈరోజు నైట్ మమ్మీకి కాల్ చేసి మాట్లాడతాను, అక్కడికి వస్తానని. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ప్రియా, నువ్వేం చెప్పినా నేను విననత్తా. ఫోన్ రేపు చేద్దులే. ఎందుకు ఇలా జరుగుతుందో ఏంటో, విక్కీ నాకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. అంతా సావిత్రి ఆంటీ వల్లే. విక్కీని నేను మర్చిపోవడం కుదురుతుందా? విక్కీ, నువ్వు నాకు కావాలిరా, కానీ నా మధుని పెళ్లి చేసుకోవాలి. ఏం చేద్దాం ఇప్పుడు? వినయ్ మధుని పెళ్లి చేసుకొని ఇంకెక్కడైనా వేరే ఉండొచ్చు కదా, వాళ్ళ ఇంట్లో ఉండకుండా.
అలా ఉంటే సత్యాంటికి నచ్చదంట. ఇంట్లో అందరూ ఉండాలట. ఆమె అలా ఉంది. ఈ సావిత్రి అంటే ఏమో కొడుకుని బయటకు పంపించదట. ఈమె ఇలా ఉంది. అందరూ బాగున్నారు, మధ్యలో నన్నెందుకు చంపేస్తున్నారు? విక్కీ, ఐ లవ్ యూ రా. ఏంటో పిచ్చి పిల్ల, ఫ్రెండ్ అని ఫ్రెండ్ గురించి ఇంత ఆలోచిస్తుంది. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం కావాలి. ఫ్రెండ్ని విడిచిపెట్టి యూఎస్కి వెళ్ళిపోతుందట. మరి తనని ఎవరు చూసుకుంటారంటే విక్రమ్ చూసుకుంటాడంటుంది. చూస్తుంటే అతను ఇంత మంచివాడు అనిపిస్తుంది. ప్రియా మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంది. ఫ్రెండ్ సంతోషం కోసం ఈ అబ్బాయిని తనకిచ్చి పెళ్లి చేస్తానంటోంది. అంటే ఇతను ఎంత మంచివాడో అర్థమవుతుంది. దేవుడా, మా ప్రియాకి ఆ విక్రమ్తో పెళ్లి చేయి స్వామి. నేను తిరుపతికి వస్తాను, గుండు చేసుకుంటాను. నేను తిరుపతికి చాలాసార్లు వెళ్ళాను, కానీ ఎప్పుడు గుండు చేసుకోలేదు. నాకు నచ్చకపోయేది. ఈ ఒక్క కోరిక తీర్చు దేవుడా. నేను గుండు చేసుకొని నా అహంకారాన్ని నీకు ఆదాల ముందు పెడతాను. ఇది ఎక్కడ యూఎస్కి వెళ్ళిపోతుందోనని భయం వేస్తుంది. వెళ్ళిందంటే పాపం అతనేమో మధుమిత కోసం యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చేసాడంట. ఆ పిల్లగాడు అసలు మధు ఫోటో కూడా చూడలేదంట. అసలు అలా ఎలా ఉంటారు? ఆ అమ్మాయి ఎలా ఉన్నా సరే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడట ఫ్యామిలీ కోసం. ఇద్దరూ ఒకే ఇంటికి తోడికోడలు అవుతున్నారని చాలా సంతోషపడ్డారు. మా ప్రియాకి ఈ విక్రమ్ అయితేనే బాగుంటాడనిపిస్తోంది. ఏడుకొండలవాడ వెంకటరమణ, ప్రియా చాలా మంచిది, ఆ విక్రమ్ కూడా చాలా మంచోడు. వాళ్ళిద్దరిని నువ్వే కలపాలి తండ్రి. ఎక్స్క్యూజ్ మీ. నమస్తే అండి. నమస్తే. ఎవరు మీరు? ఆంటీ, నేను ప్రియా కోసం వచ్చాను. ప్రియా కోసమా? ఎవరు? ఆంటీ, నా పేరు విక్రమ్. ఏంటి? నా పేరు విక్రమ్ ఆంటీ. ప్రియా మీకు నా గురించి చెప్పింది అనుకుంటున్నాను. ఏడుకొండలవాడా, నా మొర విన్నావా? ఇప్పుడే ఇలా కోరుకున్నానో లేదో అప్పుడే కోరిక తీర్చేశావా? కూర్చో విక్రమ్. పర్లేదు ఆంటీ, నేను కొంచెం ప్రియాతో మాట్లాడాలి. తనను ఒకసారి పిలుస్తారా? ప్రియా ఉందా అసలు ఇక్కడ? ఉంది, ఇందాకే వచ్చింది. కొంచెం అర్జెంటుగా మాట్లాడాలంటీ. ప్లీజ్ ఒకసారి పిలువరా? ఏంటి నవ్వు? కొంచెం కూడా భయం లేదా? నా ముందుకొచ్చి ప్రియాతో మాట్లాడాలంటావా? ఆంటీ, మీకు తను నా గురించి చెప్పలేదా? ఏముంది నీ గురించి? ఆంటీ, అది ఏంటి, మధుమితకి నువ్వు బావవుతావా? అవునంటీ, బావ వరుస. వినయ్కి ఏమవుతావు? వినయ్కి కజిన్ బ్రదర్ అనుకోండి. ముందు నువ్వు కూర్చో. ఆంటీ, నేను ఒక అనాథని. వినయ్ వాళ్ళ డాడీ ఇంకా మా పేరెంట్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి వీళ్ళు నాకు చాలా క్లోజ్. వినయ్ వాళ్ళ మేనత్త నన్ను దత్తత తీసుకున్నారు. వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది కదా? అవునంటీ. అంటే ఇప్పుడు నువ్వు కూడా ఇప్పుడు నేను కూడా అక్కడే ఉంటున్నాను. అందరికీ నువ్వంటే ఇష్టమేనా? ఇష్టమే ఆంటీ. ఆ సావిత్రికి? సావిత్రి ఆంటీకి నేను చిన్నప్పటి నుంచి నచ్చను. ఆమెకి నేనంటే ఇష్టం లేదాంటీ. ఇప్పుడిప్పుడు కొంచెం మా మధ్య బాండింగ్ పెరుగుతోంది. ఇప్పుడిప్పుడు ఎందుకు పెరుగుతోంది? అది మా చెల్లెలు విద్య ఒకరిని ప్రేమించి సూసైడ్ అటెంప్ట్ చేసింది. అప్పటి నుంచి తనలో కొంచెం మార్పు వచ్చింది ఆంటీ. నీకు చెల్లెలుందా? చెల్లెలంటే వినయ్ వాళ్ళ చెల్లెలు. తను నాకు చాలా క్లోజ్. నా సొంత చెల్లెలానే ఉంటుంది. అనాథని అంటున్నావు, యుఎస్లో ఉన్నానన్నావు. ఇంతమంది మనసుల్ని ఎలా గెలుచుకున్నావు? అది నాకేం తెలుసా ఆంటీ. మీకు అసలు ఏం చెప్పింది నా గురించి ప్రియా? నీ గురించి మొత్తం చెప్పిందిలే. ఇప్పుడు మధుని పెళ్లి చేసుకోబోయేవాడివి నువ్వేనా? ఏం మాట్లాడుతున్నారు ఆంటీ? నేను ప్రియాని లవ్ చేశానని మీకు తెలీదా? కావాలని ఇలా అడుగుతున్నారా? తెలుసు. మధుమిత వాళ్ళ ఇంట్లో జరిగిందంతా ప్రియ చెప్పింది నాకు. మధు పరిస్థితి బాలేదని నువ్వు తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావట. ఏంటా ఆంటీ మీరు కూడా? అసలు ప్రియా అలా మాట్లాడిందంటేనే నేను షాక్ అయ్యాను. దేనికి? నేను మధుని పెళ్లి చేసుకోవాలంట. తనకేమైనా మెంటలా?
నువ్వు మధుని పెళ్లి చేసుకోవడానికే కదా యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చావు. చేసుకుంటే తప్పేంటి? ఆంటీ, నా మనసులో ప్రియా ఉంది. ఆ స్థానాన్ని నేను ఎవరికి ఇవ్వలేను. మీకు తెలుసో లేదో ఆంటీ, మేమిద్దరం ఎప్పుడూ ఒకటైపోయాం కూడా. ఇప్పుడు మమ్మల్ని విడదీయడానికి ఏం లేదు. ప్రియా అంటే విక్రమ్, విక్రమ్ అంటే ప్రియా. అంతే ఆంటీ, నేను ఇంకేం చెప్పదలుచుకోలేదు. మీరు ఒక్కసారి ప్రియాని పిలిస్తే నేను తనతో ఒక మాట చెప్పి వెళ్ళిపోతాను. ఒకవేళ ప్రియా నిన్ను పెళ్లి చేసుకోనంటే ఏం చేస్తావు? చచ్చిపోతాను. తనకి నేను వద్దనుకుంటే తనకి దూరంగా నేను వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను. ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. బెదిరిస్తున్నావా? ఇది నేను ప్రియకి చెప్పను ఆంటీ. మీరు అడుగుతున్నారని మీతో చెప్తున్నాను. అంతేకాని పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోవడం, ఇంకెవరినో పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. బ్రతికుండగా నేను ప్రియాని మర్చిపోలేను. ఇద్దరు అంత తొందరపడాల్సిన అవసరం ఏముంది? ఎందుకలా చేశారు? ఇద్దరు చిన్నపిల్లలు కూడా కాదే. ఆ మాత్రం జ్ఞానం లేదా? పెళ్లికి ముందే ఏంటివన్నీ? క్షమించండి ఆంటీ. తన మీద చేయి వేసే రైట్ దక్కించుకున్నాకే నేను అలా చేశాను. నాకు ప్రియా గురించి తెలుసు, అది హ్యాండ్ ఇవ్వడానికి రెడీగా ఉందని. అందుకే అలా చేశానేమో, తన నుంచి విడిపోవద్దని. ఇంతకన్నా నేనేం చెప్పలేను ఆంటీ. బట్ ఐఎమ్ సారీ ఆంటీ. ఫీలింగ్ వెరీ సారీ అబౌట్ దట్. మీరు పెద్దవారు కదా, మీకు ఆ భయం ఉంటుంది. కానీ నేను అలా మధ్యలో విడిచిపెట్టి వెళ్ళేవాడిని కాదు. మాకు కూడా నువ్వు నచ్చాలి కదా. మాకు నచ్చకపోతే ప్రియా వాళ్ళ అమ్మకు నాన్నకు నచ్చాలి కదా. నాకు ప్రియా అంటే ప్రాణం. ప్రియాకి నేనంటే ప్రాణం. మధ్యలో మీరంతా ఎవరంటీ? ఏంది బాలే మాట్లాడుతున్నావు నువ్వు? సరే మరి, ఇప్పుడు అది నిన్ను లవ్ చేయ అంటుంది. ఏం చేస్తావో చేసుకో. అదంతా పై పైన మాటలు. ఇక్కడికి వచ్చి చెప్పానండి నేనంటే దానికి ఇష్టం లేదని. అది ఇది అంటున్నావేంటి? సారీ, అది నా పెళ్ళామనే అనుకుంటున్నాను. అందుకే. ఏం మాట్లాడుతున్నావయ్యా? సెన్స్ ఉందా కొంచెమన్నా? తప్పుగా మాట్లాడితే సారీ ఆంటీ. ఆంటీ ఏంటి ఆంటీ? ప్రియాకి నేను అత్తనవుతాను, నీకు పెద్దమ్మనవుతాను. సరే పెద్దమ్మ. వాట్? నీ గురించి నాకు అది ఎంత చెప్పిందంటే అంత చెప్పింది. నిన్నే పెళ్లి చేసుకుంటానని. మేమందరం ఒప్పుకోకపోయినా పర్లేదంట. తనకి ఆస్తులు ఏవి అవసరం లేదట. నువ్వు ఉంటే చాలట. నువ్వు అంటున్నావు కదా అది నా పెళ్ళామని. అచ్చం నీలాగే అదేమందో తెలుసా? పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఇప్పుడు విక్రమ్ నా భర్తతో సమానం అంది. నాకైతే ఎప్పుడెప్పుడు నీతో మాట్లాడాలా, ఎప్పుడు నువ్వు వస్తావా అని ఉంది. థ్యాంక్ యూ పెద్దమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అరెరే లేవు బాబు, నువ్వు మా ఇంటి అల్లుడివి. నీ కాళ్ళు మేం కడగాలి, మా కాళ్ళు నువ్వు పట్టుకోవద్దు. కానీ ఏం జరిగింది? విక్రమ్ మధునే పెళ్లి చేసుకోవాలని పట్టుబడుతోంది. అది యుఎస్కి వెళ్ళిపోతానంటోంది. నేను తనతో మాట్లాడతాను. ఆ, మధు ఇంకా వినయ్ వాళ్ళ పెళ్లి గురించి కూడా నేను చూసుకుంటాను. థ్యాంక్స్ పెద్దమ్మ. మీరైనా నన్ను అర్థం చేసుకున్నారు. అది పిచ్చిది. దానికి మధు అంటే చాలా ఇష్టం. మధుకి కూడా అంతే. ఇదంటే అంతే ఇష్టం. తెలుసు పెద్దమ్మ. ఇద్దరు ప్రాణ స్నేహితురాలు. అందుకే ఆ వెంకటేశ్వరుని దయ వల్ల ఇద్దరు ఒకే ఇంటికి తోడుకోడలు కావాలి. సంతోషంగా ఉండాలి మీరందరూ. కానీ దాని ఫ్రెండ్ కోసం అది ఏమైనా చేస్తుంది. ప్రియా ప్రేమించిన అబ్బాయిని మధు ఎలా చేసుకుంటుంది? అది ఆలోచించట్లేదు. ఇది మనం ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరినీ కలపాలి. ఖచ్చితంగా పెద్దమ్మ. ప్రియాని పిలవరా పెద్దమ్మ? ప్రియా తన రూమ్లో ఉంది. నీకు తెలుసు కదా తన రూమ్ ఎక్కడుందో. వెళ్ళి తనతో ఏం మాట్లాడతావో మాట్లాడుకో. దాంతో మాట్లాడడం నా వల్ల కాదు. నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. రేపు ప్రొద్దున వస్తాను. ఎందుకు పెద్దమ్మ? చాలా సంతోషంగా ఉంది నాకిప్పుడు. కాస్త వెళ్ళి దాని పిచ్చి తగ్గించు. థ్యాంక్స్ పెద్దమ్మ. విక్రమ్, పెద్దమ్మ. నన్ను అమ్మ అని పిలవచ్చు కదా.
నన్ను ఎవరో అనుకోకు, ఒక తల్లిలా అనుకో. అలాగే అమ్మా. నా మమ్మీ డాడీని తీసుకెళ్ళాడు కానీ ఎంతమంది అమ్మాల ప్రేమానిస్తున్నాడు నాకు. నీ మంచితనమే దానికి కారణం. నేను వెళ్తున్నాను, డోర్ వేసుకో. నాన్న కూడా ఊర్లో లేరు, నేను ఫోన్లో నీ గురించి చెప్తాను. ప్రియా, అయిపోయావే నా చేతిలో. ఎక్కడుంది ప్రియా? స్నానం చేస్తోందా? రావే, నీ సంగతి చెప్తాన్రా. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవా? నీకు ఉందే ఈరోజు. ఎంత టెన్షన్ పడుతూ వచ్చానో ఈ రాక్షసి ఏమంటుందో అని. వలలో చిక్కుకుపోయింది. అమ్మో, వస్తుంది. విక్కీ ఇక్కడికి వచ్చాడేంటి? నిజంగానే వచ్చాడా? నాకు అలా అనిపిస్తుందా? భూ! విక్కీ నిజంగానే వచ్చావారా? ఐ లవ్ యూ విక్కీ. కింద అత్త ఉంది కదరా, ఎలా వచ్చావు? పెద్దమ్మ చూడకముందు వచ్చేసాను. పెద్దమ్మ? నీకు అత్త అంటే నాకు పెద్దమ్మ.